అది చేయాలి. అలాగే ఏమి చెప్పినట్టు జనము నడవాలి. దైవ భక్తి విషయంలోకి వచ్చాకనే అన్నిటినీ పూజించేది ఒక అన్య స్త్రీ. అయితే ఏమి మన మీద నేర స్థాపన చేయవలసిన పని ఏంది? మనం విగ్రహాలను విడిచిపెట్టాం కదా, బాప్టిజం తీసుకున్నాం కదా, దేవుడిని దేవుడిగా కొలుస్తున్నాం కదా, మనం దేవుడిని దేవుడిగా ఆరాధిస్తున్నాం కదా, ఏమి ఇలాగ చేయవలసిన పని ఏంటి అని చూసుకుంటే చూడండి, రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. రాజుల గ్రంథము 10వ అధ్యాయము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి ఇని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. చల్లమ్మ తర్వాత చదువు. ఇప్పుడు ఎవరంట? షేబా దేశపు రాణి యెహోవా గురించి ఇందంట. ఎవరి గురించి ఇందంట? యెహోవా గురించి ఇంది. అంటే ఆమె కళ్ళారా చూడలేదు, చెవులారా సొలొమోను మాటలు చెవులారా ఎప్పుడు వినలా, కానీ ఎవరో చెప్తే ఏంది? యెహోవా గొప్పవాడంట. దేవుడికి స్తోత్రం. యెహోవా గొప్పవాడంట. యెహోవా సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడంట. ఆ సొలొమోను కట్టిన మందిరం బంగారంతో నిర్మించబడిందంట. ఆ సొలొమోను మందిరాన్ని శృంగారంగా కట్టాడంట. ఆ సొలొమోను కట్టిన మందిరం ఎవరో కట్టలేదంట అన్న మాట వచ్చే వాళ్ళ చేత పోయే వాళ్ళ చేత వినబడుతుంది. ఈ షేబా దేశము అనే దేశములనంట బంగారానికి కొదువు లేదంట. బంగారం సమృద్ధి కలిగిన దేశం అంట. దేవుడికి స్తోత్రం. ఎలాంటి దేశం అంట? బంగారము సమృద్ధి కలిగిన దేశం అంట. ఈ దేశానికి ఈ యొక్క వ్యాపారస్తులు వచ్చి బంగారం కొనుక్కెళ్ళటం, అమ్మటం, అలాగనే తీసుకెళ్ళటం వ్యాపారాలు జరుగుతూ ఉండేవంట. అయితే ఈ కొనుక్కెళ్ళే వాళ్ళు అలాగే అమ్మే వాళ్ళు సొలొమోను బంగారపు దేవాలయం కట్టాలి అంటే, బంగారపు బలిపీఠం కట్టాలంటే ఎవరో ఒకరి దగ్గర బంగారం కొనాల్సిందే కదా, కొనాలా లేదా? ఎవరో ఒకరి దగ్గర కొనాల్సిందే. ఈ సొలొమోను కొనే బంగారాన్ని అమ్మేవాళ్ళు సొలొమోను కొన్న వ్యక్తి. అయితే ఈ మరలా సేవా దేశానికి వెళ్ళి బంగారం కొనుక్కొని వచ్చి మరలా ఇటు అమ్మేవాళ్ళు అంట. ఈ వ్యాపారాలు చేసే సందర్భంలో అడిగిందంట ఆ వ్యక్తుల్ని, అయ్యా ఇంత బంగారం తీసుకెళ్తున్నావు, మరలా అమ్ముతున్నావు, మరలా వస్తున్నావు, అయితే ఈ బంగారం ఎక్కడ అమ్ముతున్నావు అని చెప్పి అడిగిందంట. అడిగితే అమ్మా యెహోవా నామమున ప్రార్థన చేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు పరిపాలనలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి ఏలుబడిలో మనం ఉన్నాం. అయితే యెహోవా అనే దేవుడు ఒకడు ఉన్నాడు. యెహోవా అనే దేవుడు గొప్పవాడు. యెహోవా దేవుడు సొలొమోను అనే వ్యక్తికి మంచి జ్ఞానం ఇచ్చాడు, సర్వ సంపదలు ఇచ్చాడు. సొలొమోను ఏమడిగాడు దేవుడి దగ్గర? జ్ఞానం అడిగాడు. ఏమని? నా తండ్రి పరిపాలన నేను చేయాలి, నా తండ్రి కట్టించలేని దేవాలయం నేను కట్టించాలి. అయితే ఆ దేవాలయం కట్టుటకును ఈ జనాన్ని పరిపాలించుటకును తగిన జ్ఞానం నాకు ఇయ్యి అని చెప్పి సొలొమోను దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? జ్ఞానంతో పాటు సర్వ సంపదలు సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఈ సంగతి ఈ వ్యాపారస్తులు అటు ఇటు మారుబేడాలు చేసేవాళ్ళు ఆ సేవా దేశపు రాణికి చెప్పిన మాట ఏంటంటే, యెహోవా గొప్పవాడు. దేవుడికి స్తోత్రం. యెహోవా గొప్పవాడు. యెహోవా మందిరం కట్టడానికి బంగారాన్ని ఉపయోగిస్తున్నాం, యెహోవా మందిరాన్ని నిర్మించడానికి బంగారాన్ని ఉపయోగిస్తున్నాం, యెహోవా బలిపీఠాన్ని కట్టడానికి బంగారాన్ని ఉపయోగిస్తున్నాం, యెహోవా సన్నిధి ఆ బలిపీఠం మీద ఉండటానికి బంగారాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పిన మాట ఏందంట. ఇది ఆమె యెహోవా నామమును తెలుసుకోవడానికి ఎక్కడి నుంచి బయలుదేరిందంట? షేబా దేశం అంటే ఎక్కడుందా? ఎక్కడి నుంచి వచ్చిందంట? బూది గంతముల నుండి. ఎక్కడి నుంచి అంట? బూది దిగంతముల నుండి వచ్చి మన మీద నేరస్థాపన చేసిందంట. బూది దిగంతములు అంటే షేబా దేశము అనేది భూమికి దిగువలో ఉందంట. ఎక్కడుందంట? భూమికి దిగువలో ఉందంట. భూమికి దిగువలో ఉన్న షేబా దేశపు రాణి భూమికి పైన అనగా ఈ భూ ప్రపంచం మొత్తం మీద మంచి
5,000 కిలోమీటర్లు అంట. ఎన్ని కిలోమీటర్లు? రావటానికి 2,500 కిలోమీటర్లు, పోవటానికి మరలా 5,000 కిలోమీటర్లు. ఈ మొత్తం కౌంట్ చేసుకుంటే ఈ మొత్తం 5,000 కిలోమీటర్లు ప్రయాణం ఎలా చేసిందంట? ప్రయాణం ఎలా చేసిందంట? ఒంటెల మీద. చక్కగా చెప్పారు. దేని మీద చేసిందంట? ఒంటెల మీద చేసిందంట ప్రయాణం. అవునా? ఇప్పుడు మనకి ఏముండే? బైకులు ఉండే, కార్లు ఉండే, విమానాలు ఉండే. గంటకి మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతాం? ఒక ఆటో తోలే వ్యక్తికి తెలిస్తే గంటకి ఎన్ని కిలోమీటర్లు ఆటో వెళ్ళగలిగింది? 30 కిలోమీటర్లు గంటకి. అవునా? అయితే ఒంటి మీద వచ్చే ఏమగారంట, ఒంటి అంట రోజుకి 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసిందంట. ఎన్ని? 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆమె షేబా దేశం నుంచి యెరూషలేముకి రావాలి అంటే 20 అంటే 7 నుంచి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? నాకు లెక్క తెలియదు. నేను ప్రయాణాలు ఎక్కువ చేయను కాబట్టి తెలియదు. చెప్పాలి. ఎంత దూరం ఉంటుంది? గుంటూరు. దేవుడికి స్తోత్రం. గుంటూరు. ఈ గుంటూరు నుంచి అయినవాళ్ళ నుంచి గుంటూరు వెళ్ళాలంటే ఒక రోజు ఆమెకి. అవునా? ఒక రోజు ఇలాగూ చేయటం వల్ల ఆమె పావడం 400, క్షమించండి, ఆమె పావడం 450 రోజులు పట్టిందంట. దేవుడికి స్తోత్రం. ఎన్ని రోజులు పట్టిందంట? ఎవరిని చూస్తానికి? ఎవరిని గురించి తెలుసుకోవటానికి? యెహోవాని గురించి తెలుసుకోవటానికి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన మందిరానికి ఇంటికి ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది? 400 కిలోమీటర్లు ఉందా? అయినేటికి మందిరానికి ఎంత దూరం ఉంది? చెప్పండి. ఎంత దూరం ఉంది? చెప్పండి. ఎంత దూరం ఉంది? అయినేలా చివరి నుంచి చివరికి రావాలి అంటే ఒక గంట పట్టిద్దా? పట్టదు. ఒక పావు గంట లేదంటే 5 నిమిషాలు. అంతేనా? బండి మీద రావాలంటే 5 నిమిషాలు. ఆ చివరి నుంచి చివరికి రావడానికి మందిరానికి రావట్లేదు మనం. అవునా? ఎన్ని ఆదివారాలు పోగొట్టుకుంటున్నాము? అవునా? ఎన్ని బల్లారాధనలు పోగొట్టుకుంటున్నాము? అవునా? అవన్నీదంట రేపు ఎప్పుడు? తీర్పు దినాన. అసలు మన మీద అధికారం చేయవలసింది ఎవరు? దేవుడు. ఈ దేశపు దక్షిణ దేశపు రాణికి ఎందుకు ఇచ్చాడు అధికారం? భూది దిగంతముల నుండి యెహోవా నామము తెలుసుకోవడానికి వచ్చిందట. దేవుడికి స్తోత్రం. వచ్చిన ఆమెకి అధికారం అన్నట్టు. ఎదుగో ప్రభువా, ఆమెకు పరలోకి వేస్తానంటున్నావు కదా, ఆమె నా బిడ్డ అంటున్నావు కదా, ఆ ఒక్క ఆదివారం వల్ల మందిరానికి మారుకోకుండా వచ్చింది అడుగు అనిద్దాను. నేను చెప్తున్నాను, దేవుడు చెప్పాడు ఈ మాట. నేను వచ్చాను ప్రభు అని చేయగలుగుతామా? నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా ప్రభు? నీకు తెలుసుగా నేను ఎక్కడి నుంచి వచ్చానో? భూది దిగంతముల నుండి, అంటే భూమికి దిగువ భాగాన ఉన్న దక్షిణ దేశపు రాణిని నేను. ఆ రాణినైనా నేనే నీ నామం గురించి తెలుసుకోవడానికి ఎన్ని గంటలు, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని రోజులు, ఎంత ప్రయాణం చేసి వచ్చానో నీకు తెలుసుగా ప్రభు? ఒక్క గంట దేవుడి మందిరంలో గడిపిందా ఏమిటి? పరలోకం ఇస్తావా అనిద్దంట. ఏమనిద్దంట? ఒక పరలోకం ఇస్తావా? భర్త తిడితే మందిరం వదిలిపెట్టిద్ది. అవునా? ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మందిరం విడిచిపెట్టిద్ది. ఏదైనా బిజీ పని దొరికితే మందిరం విడిచిపెట్టిద్ది. ఆదివారం ప్రార్థనకు రాదు, నువ్వు పరలోకం ఇస్తావా ఏమిటి అని నేరస్థాపన చేసిందంట. ఎవరి మీద? మన మీద. దేవుడి దగ్గర నేరస్థాపన చేసిందంట. ప్రభువా, నువ్వు న్యాయం తీర్చేవాడు, నువ్వు అన్యాయస్తుడు కాదు, నువ్వు ఒకరికి ఒక కొలత, ఇంకొకరికి ఇంకొక కొలత కొలిచేవాడు కాదు. నేను ఒక అన్య స్త్రీని. నేను నిన్ను గురించి తెలుసుకోవడానికి ఎన్ని గంటలు ప్రయాణం చేశాను, ఎన్ని రోజులు ప్రయాణం చేశాను, ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చాను ప్రభువా. వీళ్ళు మందిరం దగ్గర
రాలేకపోయారు. వీళ్ళకి పరలోకం ఇస్తావా? నేను సొలొమోను జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాను. ఒక మనిషి జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం అంట. ఆ మనిషి ఎలాగ చేస్తున్నాడంట, ఎలాగ పరిపాలిస్తున్నాడంట, ఎలాగో ప్రజల్ని నడిపిస్తున్నాడంట. ఆ మనిషిని చూడాలి అని నేను ప్రయాసపడి ఒక మనిషి కోసమే నేను వస్తే, దేవాది దేవుడైన నీవు, సృష్టికర్తమైన నీవు ఆ రోజులో యెహోవా తండ్రిగా ఉన్నావేమో, ఈ రోజు పరిశుద్ధాత్మ తండ్రిగా వాళ్ళ హృదయాల్లో నువ్వు ఉండవు. అయినా నీకు సోటీలదే. వాళ్ళకి ఏం చేస్తావు? ఇప్పుడు పరలోకం ఇస్తావా? అది ఏం చేసిందంట? నేరస్థాపన చేస్తుంది. వెళ్తామండి మనం పరలోకానికి? వెళ్తామా? వెళ్ళకపోతే భక్తి ఎందుకు? వెళ్ళకపోతే ఆరాధనలు ఎందుకు? వెళ్ళకపోతే మేము మీకోసం ఎదురు చూస్తాం ఎందుకు? మీరు మా కోసం ఎదురు చూస్తాం ఎందుకు? ఈ మాటలు ఎంటనే ఎందుకండి? వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? పరలోకానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాస ఎలా పడాలి? ఒక దేశాన్ని పరిపాలించే రాయండి ఏం విడిచిపెట్టింది? ఎన్ని రోజులు విడిచిపెట్టిందంట? 400 రోజులు రాజ్యాన్ని విడిచిపెట్టిందండి. దేనికి విడిచిపెట్టింది? నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళి 2 రోజులు ఉండొస్తే ఈ ఆంటీ కానీ ఎవరో ఒకరు ఉంటారు, అమ్మగారు లేకపోతే మందిరం కాడ బాగాదు. నువ్వు ఉంటే వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, కాసేపు కూర్చుంటూ ఉంటాము. మన సంఘం ఎంతమంది అండి? మొత్తం పిల్ల జల్ల లెక్కేసుకుంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాక రాని వాళ్ళు కూడా లెక్కేసుకుంటే 100 మంది. అవునా? ఈ 100 మంది నేను లేకపోతే జ్వరం వచ్చిన వాళ్ళే ఉంటారు, ఇబ్బందిలో ఉండే వాళ్ళే ఉంటారు, కష్టంలో ఉండే వాళ్ళే ఉంటారు, లేదంటే ఏదైనా చెప్పుకోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసుకోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు. 1 రోజు లేకపోయినా 2 రోజులు లేకపోయినా ఏమంటున్నారు? అమ్మా నువ్వు లేకపోతే పాకాట్ల మందిరం దగ్గర ఆమె ఎన్ని రోజులు దేశాన్ని విడిచిపెట్టిందంట? మా ఎందుకు విడిచిపెట్టింది? ఆమె ఒక 100 మందిని పరిపాలిస్తుంది, ఒక 1000 మందినా? కాదు, దేశాన్ని పరిపాలిస్తుందంట. దేవుడికి స్తోత్రం. దేశాన్ని పరిపాలిస్తుందంట. దేశ ప్రజలందరూ గుప్పిట్లో ఉన్నారు, దేశ ప్రజలందరూ అవసరతులన్నీ ఆమె దగ్గర ఉంది. కానీ అనుకుందో తెలుసా? యెహోవా నామం గొప్పదంట. ఆ నామాన్ని నేను తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజండి 1 గంట దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నాం. 1 గంట మన పనులు, మన బిజీలు పక్కన పెట్టలేకపోతున్నాం. ఆమె దేశాన్ని పక్కన పెట్టి వచ్చిందంటే అండి ఎవరి కోసం వచ్చింది? యెహోవా నామము తెలుసుకోవడం కోసం వచ్చిందండి. సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం. మరలా ఎలా వచ్చిందో తెలుసా? సొలొమోనుకు అలానే క్వశ్చన్లు వేస్తూ ప్రశ్నలు వేస్తూ అసలు నేను చెప్పే ప్రశ్నలు, నేనేసే ప్రశ్నలకు జవాబు చెబుతాడో లేదో అన్న ఆలోచనతో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ వేసే ప్రతి ప్రశ్నకు సొలొమోను జవాబు చెప్పినట. దేవుడికి స్తోత్రం. జవాబు చెప్పినాక అంటుందంట, అయ్యా నాకు ఆ దేశం ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది, నీ పనివారిలో ఒక పనిగత్తిగా ఉందామనిపిస్తుంది నాకు. ఏమనుకుంటుందంట? నాకు దేశమైనా సరే, అలాగే ప్రజలైనా సరే, ఆ బంగారపు రాజ్యమైనా సరే, ఆ బంగారపు దేశము బంగారంతో తొలదూకుతున్న దేశము నాకు ఎంత మనశ్శాంతిని ఇవ్వలేదు, కానీ యెహోవా నామం నాకు మనశ్శాంతిని ఇచ్చింది. కాబట్టి నీ పాదాలు చదివి నీకు గిన్నె అందించే వాళ్ళు ఉన్నారు చూసావా, నీకు పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు చూసావా, నువ్వేమనుకోకపోతే వాళ్ళలో ఒక దానికి లాగా ఉన్నామని అనిపిస్తుంది, కానీ ఉండే పరిస్థితి కాదు. ఈరోజండి దేవుడి మందిరానికి వచ్చి దేవుడి సన్నిధిలో పరిచయం చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు. కారణం ఏంటో తెలుసా? ప్రెస్టేజీ. ఆమెకేం ప్రెస్టేజీ అడ్డం వచ్చింది? దేశం ఏమన్నా అడ్డం వచ్చిందా? ఆమె ఏమంటుందో తెలుసా? ఒక రాణి అండి, ఆ రాణి అంటుంది, అయ్యా నీ పాదాల చేత నేను
ఆయన పరిచయం చేసుకున్నాం, ఆ యెహోవా మందిరంలో పరిచయం చేసుకొని బ్రతుకుతామనిపిస్తుంది. కానీ నాకు అవకాశము లేదు. కానీ మనకు ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? నాకు వద్దు ప్రభువా, నీ రాజ్యం వద్దు, నీ పరిచర్య వద్దు అన్నట్లుగా మనం ఏం చేస్తున్నాం? దేవుడి నామాన్ని తొక్కబెడుతున్నాం. ఈ తరపు వారి పైన ఏం చేస్తుందట? జ్ఞానస్థాపన చేస్తుందట. కారణం ఏందో తెలుసా? కారణం ఏందో తెలుసా? చూడండి, 2వ వచనం చదువు. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చిన. చలమ ఎలా వచ్చిందంట? ఆమె ఎలా వచ్చిందంట? పరివారముతోను. అంటే ఒక్కటే రాలా, వచ్చేటప్పుడు ఎవరిని ఎంట పెట్టుకొని వచ్చింది? ఆమె సైన్యాన్ని ఎంట పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మన భర్తను మనం ఎంట పెట్టుకొని వస్తున్నామా? మన బిడ్డలు మనం ఎంట పెట్టుకొని వస్తున్నామా? ప్రార్థనకి? ఆమె ఒక అన్ని స్త్రీ అండి, దేశాన్ని పరిపాలించే స్త్రీ అండి.